ఇదేంటి 2 రోజుల తర్వాత రావాల్సిన వాళ్ళు అప్పుడే వచ్చేస్తున్నామని ఫోన్ చేయడం ఏంటి మైసమ్మ? అదే మేడం, నాకు తెలియట్లేదు. ఆగండి. అలా దిష్టి అలిసిన సూపులలో ఎలితిని సూడవురా, దిగులుని ఊసులతో పలసన సేయవురా, కలతల గల ఎదలో ఎలుతురు యాడిదిరా, ఎలుగుకి కూలిపోని సీకటింట్లో ఉన్నారా, నా గొడుని ముందర సెబుతూ ఏడాలనుంటాది నాకు గాని, దుఃఖాలు తగ్గుండిపోతాయిరాను. నువ్వే నా భార్యను చంపేశావురా, ఇది హత్య. అర్జున్ ఏమైంది అర్జున్? కావేరి, ఏం జరిగింది? అర్జున్ ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడు? నాకు తెలియదత్తయ్య, ఎందుకో డిస్టర్బ్డ్ గా ఉన్నారు. అర్జున్లో అంత కోపం, ఆవేశం ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. ఏదో పెద్ద ఇష్యూనే జరిగింది. నువ్వు మళ్ళీ ఏమైనా చేసావా? లేదత్తయ్య, ఆయన కోసం మూన్ నైట్ డిన్నర్ రెడీ చేశాను. ఇంతలో ఏదో ఫోన్ ఇస్తే వెళ్ళిపోయారు. తర్వాత వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉన్నారు. ఎందుకలా ఉన్నారని అడిగితే చెప్పడం లేదు. ఆఫీస్లో ఎలాంటి టెన్షన్స్ లేవు, నీతో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అంటున్నావు. మరెందుకు ఇలా ఉన్నాడు? చిత్రగుప్త, ఏం జరుగుతున్నది? అర్జున్ ఎందుకు అలా ఉన్నాడు? తెలియదు ప్రభు, కానీ ఏదో జరిగే ఉంటుందని నా అనుమానం. కొంపదీసి ఆ చిన్ముద్రిక కావేరీ దగ్గర ఉందని తెలిసి ఆమెతో అర్జున్ గొడవ పడ్డాడేమో. అయ్యుండదు. చిన్ముద్రిక విషయం అయితే అర్జున్ ఇప్పుడే సోదరితో చర్చించేవాడు, కావేరి గురించి చెప్పేవాడు. అర్జున్ ఎందుకలా ఉన్నాడు? కావేరి ఉంగరం తీసుకుంది, నాకు వార్నింగ్ ఇచ్చింది. కథ సుఖాంతమే అయింది కదా. ప్రభు, వాళ్ళ మనోభావాలతో మనకేం పని? మాత వస్తున్నారు కదా, మనం వారి సాయంతో చిన్ముద్రికను సాధించే ప్రయత్నం చేద్దాం. అవును చిత్రగుప్త, శ్యామలాదేవి ఖచ్చితంగా ఆ చిన్ముద్రికను సాధిస్తుంది, మనల్ని గెలిపిస్తుంది. బాలిక, నీకు ముందుంది కుంభీపాక నరకం. మా దేవేరి రాబోతోంది. తల కట్టుకట్టినా సోకులకేం తక్కువ లేదు. ఎంతైనా
మా ఆవిడ గారు